ఈవేళ కేబినెట్ సమావేశాల్లో చాలా మంచి నిర్ణయాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు 5 సంతకాలు చేశారో 5 సంతకాలు కూడా ఫుల్ఫిల్ అయ్యేలాగా కేబినెట్ ఆమోదం తీసుకోవడం అనేది చాలా ఆనందం కలిగించే విషయం. ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక సైకో పనుల్లో ఒకటి ఏంటంటే ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం అనేది. చాలామంది ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా ఇక్కడ లక్షలాది మంది కదా కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా బాధపడ్డారు. దానికి ఈ రోజుని కొంతమంది ఏంటంటే మెడికల్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు వైఎస్ఆర్ అని ఉంటే మాకు వద్దు, మాకు ఎన్టీఆర్ పేరు అనేది కావాలి, మాకు ఎన్టీఆర్ పేరు అనేది వచ్చేదాకా మేము తీసుకోన్న పరిస్థితి కూడా ఉంది. మేము ఇప్పుడు గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే మీకు వీలైతే ఏదైతే ఈ సర్టిఫికెట్లు వైఎస్ఆర్ పేరుతో సర్టిఫికెట్ వచ్చిన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు, ఆ సర్టిఫికెట్లో పేరు కూడా వైఎస్ఆర్ పేరు మార్చి ఎన్టీఆర్ అనే పేరు చేర్చే అవకాశాన్ని పరిశీలించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. యాజ్ ఏ ఎన్టీఆర్ హార్డ్ కోర్ అభిమానిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే హెల్త్ యూనివర్సిటీ అనేది కానీ మహిళా యూనివర్సిటీ అనేది కానీ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ బ్రెయిన్ చైల్డ్, ఎన్టీఆర్ ఆయన స్థాపించిన ఇవన్నీ కూడా. కాబట్టి ఆ పేర్లు ఉంచడం అనేది చాలా సమంజసమైన పని అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రానికి చాలా మంచి రోజుగా మనం భావించాలి. ఎందుకంటే ఒక పనిచేసే ముఖ్యమంత్రి అన్నమాట నిలబెట్టుకుని అన్న వాగ్దానాలకు నిలబడే మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటని ఈ రోజున క్యాబినెట్లో ఈ 5 నిర్ణయాలు కూడా, ముఖ్యంగా ఒకటి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అబాలిష్ చేయడం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది చాలా ప్రమాదకరమైనది. అది దాన్ని స్లో పాయిజన్ లాంటిది. ముందు ఎవరికి కూడా తెలియలేదు దాని ప్రమాదం ఏంటో, ముందు తెలియదు, నాయకులకే తెలియలేదు. అది కేవలం లాయర్స్ వాళ్ళు ఉద్యమాలు చేసి దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆల్ క్రెడిట్ షుడ్ గో టు ఎంటైర్ లీగల్ కమ్యూనిటీ ఆఫ్ అవర్ స్టేట్. అది ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అబాలిష్ చేయడం, అదేవిధంగా మెగా డిఎస్సి ప్రకటన. మెగా డిఎస్సిలో దాదాపు 60,000 పైగా ఉద్యోగాలు, టీచర్స్ ఉద్యోగాలు వచ్చేలాగా మెగా డిఎస్సి ప్రకటన ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇదిగో అదిగో అని ఊరిస్తూ కాలం గడిపాడైనా 5 ఏళ్ళు కూడానే. ఈసారి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాలు అదొకటి కూడా మెగా డిఎస్సి ప్రకటన చేయడం ఒకటి. అదేవిధంగా ముఖ్యంగా అన్నా క్యాంటీన్ అనేది పునరుద్ధరించడం అనేది అది దాన్ని కూడా సంతకం పెట్టారు అప్పుడైనా. నేను 5 సంతకాల్లో ఒకటి దాన్ని ఈవేళ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే అన్నా క్యాంటీన్స్ కూడా ఓపెన్ అయ్యి ముఖ్యంగా పేదలకి పనిచేసి నిరుపేదలకు కానీ లేకపోతే రోజువారీ పనిచేసి కూలీ పనిచేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఒక వరప్రదాయంలాగా ఈ అన్నా క్యాంటీన్స్ పనికొచ్చేవి. వాళ్ళందరూ చాలా తక్కువ ఖర్చుతోటి 15 రూపాయలతోటి మార్నింగ్ బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నరు కేవలం 15 రూపాయలకే సబ్సిడేట్ మీద ఇచ్చే పథకం. అది చాలా మంచి పథకం. దాన్ని కూడా రివైవ్ చేసేలాగా అది. ఎందుకంటే ఇవన్నీ తొగ్గుల పనులు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తొగ్గుల పనులు ఇవన్నీ కూడా రద్దు చేయడం అనేది. ఈవేళ అన్నా క్యాంటీన్స్ చూస్తుంటే అక్కడ క్వారీ మీద దగ్గర కానీ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ ఎంతోమందికి ఉపయోగపడతాయి. అటువంటిది అవి కూడా చాలా పాడుపడిపోయిన దేవాలయాలాగా అయిపోయినాయి. అన్నీ కూడా చాలా మంచి అందంగా తీర్చిదిద్దిన పాడుపడిపోయిన దేవాలయాలాగా అయిపోయినాయి. అక్కడ అదొకటి, గోకారం బస్ స్టాండ్ అదొకటి, ఇవన్నీ కూడా పునరుద్ధరించడం. అదేవిధంగా ముఖ్యంగా పెన్షన్లో 4,000 రూపాయలకు చేస్తానని చెప్పేసి ఆయన మాట ఇచ్చారైనా. దాని ప్రకారం పాత పెన్షన్లతో పాటు రేపు ఈ పెన్షన్దారులు దాదాపు 65,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు అందరూ కూడా ఈ జూలై నెల నుంచి బకాయిలతో సహా 7,000 రూపాయలు అందుకోబోతున్నారు జూలై 1కి. అది చాలా మంచి నిర్ణయం. అది దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని చాలా అభినందించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా క్యాబినెట్ని కూడా చాలా అభినందించవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా ఎన్టీఆర్ పేరు మీద పెట్టిన ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని మళ్ళా పేరు అలాగే మార్చడం, ఎన్టీఆర్ పేరు వచ్చేలా మార్చడం, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఎన్టీఆర్ అభిమానిగా చాలా సంతోషంగా గర్వంగా నేను భావిస్తున్నాను ఈ పార్టీ గురించి. అదే తర్వాత ఇక్కడ చాలా రచ్చ జరుగుతుంది. ఏంటంటే
వైసీపీ పార్టీ యొక్క మే కేంద్ర పార్టీ ఆఫీసుని కూలగొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా కానీ దాన్ని కూలగొట్టేశారని చెప్పేసి రకరకాలుగా సోషల్ మీడియాలో కానీ రకరకాలుగా వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. నిజానికి విధ్వంసంతో ఆయన పరిపాలన మొదలెట్టింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజావేదికని విధ్వంసంతో మొదలెట్టాడు. అక్కడ అది నదీ పరివాహక ప్రాంతాల్లో నదులకి కొంచెం దూరంలో ఉండగానే అటు ఎటువంటి కట్టడాలు ఉండకూడదనే సాకుతోటి ఆ రోజున ప్రజావేదికని పడగొట్టాడు. ఆ రోజున కలెక్టర్స్ మీటింగ్ పెట్టి అతను మాటలు వీడియో చూస్తుంటే చాలా అతని కక్షపూరిత ధోరణి అంతా కూడా అతని కళ్ళల్లోనే కనిపిస్తుంది. అంత కక్షపూరితంగా దాన్ని పడగొట్టేసి అంటే కేవలం రాక్షసానందం. అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు పక్కనే ఉంది కాబట్టి రోజు చూడాలనే ఉద్దేశంతో దాన్ని పడగొట్టించాడైనా. దానికి మరి పోనీ అది ఈ ప్రామాణికాలకు వ్యతిరేకంగా ఉందనుకుంటే, వాళ్ళ పర్యావరణానికి హానికరంగా ఉందనుకుంటే, నదీ ప్రవాహాలకు దగ్గరలో ఉందనుకుంటే, మరి ఆ పక్కనే చాలా కట్టడాలు ఉన్నాయి. పొడిక్కిని ఆ రోడ్లో చాలా కట్టడాలు ఉన్నాయి. ముఖ్యంగా మంత్రి సత్యనారాయణ రాజు గారిది కానీ చాలా ఉన్నాయి. అటు ఒకటానికి చాలా కట్టడాలు ఉన్నాయి. వాటి జోలికి ఎందుకు వెళ్ళలేదు? అదేవిధంగా మన గోదావరి గట్టు పొడిక్కి చాలా ఉన్నాయి. మొత్తం రాష్ట్రం అంతా కూడా అలాగే ఉన్నాయి. దేనికి వెళ్ళకుండా కేవలం ప్రజావేదిక విధ్వంసంతో ఆయన మొదలుపెట్టాడు. సరే, ఇప్పుడు అది అయింది. ఇప్పుడు ఆయన పార్టీ ఆఫీస్ని చంద్రబాబు నాయుడు గారు కూలగొట్టాడు కాబట్టి కూలగొట్టించాడు, కక్షపూరితంగా కూలగొట్టించాడు. అది కోర్టు ఆదేశాలను కూడా అధిగమించి లెక్క చేయకుండా కూలగొట్టాడని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దాంట్లో ఎంత మాత్రం కూడా వాస్తవం లేదు. ఎందుకంటే అది వాళ్ళు కేంద్ర పార్టీ కార్యాలయాన్ని ఎక్కడికి ఆయన నిర్మించడానికి తలపెట్టాడు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, కేవలం అది రాజధాని అమరావతి రాజధాని కాకుండా చేయడం కోసమనే ఒక దుష్ట పన్నాగంతో సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు హైవేలో కలుస్తుందో అక్కడ సేమ్ అదే ప్లేస్లో అది ఇరిగేషన్ సైట్, అది ఇరిగేషన్ సంబంధించిన సైట్. అది అక్కడ ఏమాత్రం అనుమతులు లేకుండా, కేవలం తన గవర్నమెంట్ తందు కాబట్టి ఏమాత్రం అనుమతులు లేకుండా అక్కడ ఆ పార్టీ కార్యాలయం నిర్మించడంతో అప్పట్లో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కూడా నోటీస్ ఇచ్చాడు. నోటీస్ ఇవ్వలేదంటాం అనేది చాలా ఫూలిష్నెస్, చాలా తప్పది. నోటీస్ వాళ్ళ పరిపాలన ఆయన సీఎంగా ఉండగానే నోటీస్ ఇచ్చాడు అతను చీఫ్ ఇంజనీర్. మీరు ప్రమాణాలకు వ్యతిరేకంగా కడుతున్నారు, నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ పార్టీ ఆఫీస్ కడుతున్నారు, తప్పు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. వీళ్ళు పడగొడుతుంటే కోర్టుకు వెళ్ళి కోర్టు కూడా ఏం చెప్పింది? కోర్టు అదేం తప్పు అని చెప్పలా. కోర్టు ఏం చెప్పిందంటే నిబంధనల ప్రకారం మీరు చర్యలు తీసుకోండి అని చెప్పింది. అంతేగాని మీరు కక్షపూరితంగా చేస్తున్నారు, అది తప్పు అని కోర్టు ఏం చెప్పలేదండి. అక్కడ హైకోర్టు ఏం చెప్పలా. కాబట్టి అనవసరమైన ప్రచారాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ నెల పేపర్లో చూస్తున్నాం, మొత్తం 25 జిల్లాల్లో ప్రతి చోట కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోని వాళ్ళు పార్టీ ఆఫీస్ కట్టడం అనేది అఫ్కోర్స్ 2017లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే జీవో ఇచ్చారు. ఎందుకంటే పార్టీ ఆఫీసులు కట్టడానికి ప్రభుత్వం భూమి అది అంటే అది ఏంటంటే దానికి ప్రభుత్వం లీజుకి ఇవ్వచ్చు అని చెప్పేసి, కొంతవరకు లీజుకి ఇవ్వచ్చు, నామినల్ రెంట్తో లీజుకి ఇవ్వచ్చు అని చెప్పేసి అప్పట్లో జీవో ఇచ్చిన మాట కరెక్ట్. అది అయితే దీనికి ఇలా రాజప్రసాదాలు ఎకరాలు రాసి ఇచ్చేసి ఎకరాలు తీసేసుకుని నామినల్ ప్లేస్ తీసేసుకుని వాళ్ళు రాజప్రసాదాలు కట్టడం అనేది అది చాలా దారుణం. ఎందుకంటే మనకు తెలుస్తుంది, వేళ పేపర్ చూస్తుంటే చాలా పేపర్ కానీ మీడియాలో కానీ ప్రతి చోట కూడా చూస్తున్నాం. అది ఒక పార్టీ ఆఫీస్లో ఉండలేదు. రాజమండ్రి పార్టీ ఆఫీస్ అంటే అప్పుడే మేము ఖండించాం. ఎంత వాల్యుబుల్ ల్యాండ్ అండి అది. దాదాపు 2 ఎకరాలు ఉంటుంది అనుకుంటాను. అది 2 ఎకరాలు ఉంటుంది. అది గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్. దాని వెనకాల హెలిప్యాడ్ కూడా ఉందండి. పార్టీ ఆఫీస్కి హెలిప్యాడ్ ఎందుకు నాకు అర్థం కాలేదు. అది అలాగా వాళ్ళు తీసుకుని దానికేమో ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు ఎక్కడే అంతే ప్రజాధనమే. అది ప్రజాధనమే. ఎందుకంటే వాళ్ళు ఏదో రామ్కీ వాళ్ళు ద్వారా కట్టారని చెప్పేసి పేపర్లో చూసాం. రామ్కీ అంటే వాళ్ళు జేబు సంస్థ. అది వాళ్ళ విజయసాయి రెడ్డి గారు వాళ్ళు ఏదో రిలేషన్స్ వాళ్ళు
చాలామంది ఉన్నారు దాంట్లో అందరూనే. వాళ్ళ ద్వారా వాళ్ళు కట్టారు, దీనికి అంతటికీ కూడా వాళ్ళే కట్టారు, నిర్మాణాన్ని వాళ్ళే చేశారని చెప్పేసి పేపర్లో చూసాం. ఎంతవరకు అది ఏంటంటే అది కేవలం కిట్ ప్రోకో. వాళ్ళకి మీరు మా పార్టీ ఆఫీసులో కట్టండి, మేము మీకు ఇది చేస్తాం అన్నట్టుగా చేస్తుండాలని మేము అనుకుంటున్నాం. దీని మీద లెక్కలన్నీ తేల్చాలి. దీని మీద పూర్తిగా దర్యాప్తు చేసి దాన్ని నిగ్గు తేల్చాలి. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా చేశారు అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. నేనేంటంటే నేను అది పడగొట్టేమని నేను అన్నాను. ఎందుకంటే చాలా అది ఇంటి అది కూడా ప్రజాధనం కింద లెక్క. గవర్నమెంట్ అఫీషియల్గా గవర్నమెంట్ డబ్బులు కాకపోయినా ప్రజలు పీడించి చేసే డబ్బులు ఇవన్నీ కూడా. కాబట్టి దాన్ని ఒక ప్రజోపయోగకరమైన పనులకి దాన్ని ఉపయోగించుకుంటే ఎనీ ఆడిటోరియంస్ కానీ లేకపోతే ఏదో హాస్టల్ కానీ అటువంటి వాటికి దేనికైనా గెస్ట్ హౌస్కి కానీ ఏదైనా ఉపయోగించుకుంటే మంచిది ప్రతి చోట కూడా. ఎందుకంటే కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు అవన్నీ చూస్తుంటే. దానికి ఆదరేషన్ ఎక్కడుంది అసలు? అప్పుడు తెలుగుదేశం హయాంలో మేము కాకినాడలో మా సైట్ మేము కూడా మా పార్టీ కూడా తీసుకుంది. అంటే ఇన్ని ఎకరాలు కాదు అది ఎంత ఉంటుంది, అది 900 గజాలు. అది కూడా ఏంటి, పార్టీ 82లో పార్టీ పెట్టిన తర్వాత 2014లో అనుకుంటాను, 14లోనో 15లోనో అది తీసుకోగలిగాం. అది తీసుకున్న తర్వాత డబ్బులు కూడా మేము అందరం కూడా డొనేట్ చేసింది. నా వంతుగా నేను 5 లక్షలు ఇచ్చాను. అలాగే అందరూ కూడా ఎమ్మెల్యేస్ కానీ లీడర్స్ కానీ అందరూ కూడా తలకొస్తే ఇస్తారు. ఇంకా కొంత నిన్న ఎవరో కాంట్రాక్టర్ కనిపించాడు నాకు, ఇంకా మాకు రావాల్సిన డబ్బులు రాలేదని చెప్పేసి. సో అలాగా చేసింది, అది అలాగా పారదర్శకంగా చేసింది తెలుగుదేశం పార్టీలో. పార్టీ ఆఫీస్ కట్టిన అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఒక 10 జిల్లాల్లో అనుకుంటాను ఈ సైట్లు అలాట్ చేసింది. కానీ ఒక 2-3 జిల్లాల్లోనే కట్టారు పార్టీ ఆఫీసులు. వైజాగ్లో ఒకటి కట్టారు, అలాగే కాకినాడలోనే, అలాగే చాలా తక్కువ. ఏలూరులో ఎప్పుడో కట్టారు, అది కూడా డొనేషన్. అది ఆయన మాజీ మంత్రి శివరామరాజు గారు అనుకుంటాను, శివరామరాజు గారు, ఆయన మాజీ మంత్రి, ఆయన ఈజ్ నో మోర్. ఆయన డొనేట్ చేసింది, ఆయన ఇప్పుడు ఫస్ట్లోనే కట్టింది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కేవలం పారదర్శకంగా కట్టారు అవన్నీ కూడా. ఇది వేరే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన వైసీపీ పార్టీ ఆఫీస్లా లేదండి, అది ఒక ప్యాలెస్లా ఉన్నాయి అన్నీ కూడా. చూస్తుంటే ఆ పేపర్లో ఫోటోలే చూస్తుంటే మర్చిపోతుంది, వీడియోలో దీంట్లో చూస్తుంటే. అదేవిధంగా అక్కడ ఏది వైజాగ్లో రిషికొండ దగ్గర ఇది అక్కడ ఇది టూరిజం డెవలప్మెంట్ వాళ్ళది ఒక రిసార్ట్ ఉండేది. నేను కూడా ఒకసారి ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళి రిసార్ట్లో ఒక రోజు ఉన్నాను నేను. దాంట్లో రిసార్ట్ అంటే రూమ్సే. అటువంటి దాన్ని పడగొట్టేసి ఒక పెద్ద ప్యాలెస్ కట్టేశారు అక్కడ. ఎందుకో తెలియదు. ఎందుకంటే ఎప్పుడైనా గవర్నర్ గారో లేకపోతే రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ఉంటాను కదా. రాష్ట్రపతి గారు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ అంటే అక్కడెక్కడో నేవల్ దాంట్లో ఉంటాడు. దానికోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టేసి అక్కడ కట్టడం అనేది ఇదంతా కూడా రాచరికాన్ని చూస్తుంది. ఎనీవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఒక రాక్షస పాలన నుంచి విముక్తి పొందింది. ఒక మంచి పాలన, మంచి నాయకత్వం వచ్చింది. కాబట్టి అందరూ కూడా ఆ పీడకలను మర్చిపోవాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తు వైపు ముందడుగేయాలి అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులే మళ్ళీ మేము చేస్తే మళ్ళీ మాకు అదే పడుతుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రోజునే ఆయన చెప్పడం జరిగింది ఇలా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా. ఎందుకంటే ఎవరో కూడా మీరు ఎక్కువగా దాన్ని ఏమంటారు, అహంకారాన్ని పోకండి, ప్రజాభిమానాన్ని సంపాదించారు, ప్రజలతో కలిసిమెలిసి ఉండండి అని చెప్పారు. ఆ విధంగా అందరూ కూడా మసులుకొని తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చిరకాల కార్యకర్తగా నేను కోరుకున్నాను. తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి అందరికీ కూడా, ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ క్యాబినెట్ డెసిషన్స్ చాలా ఆనందాన్ని కలిగించానని చెప్పేసి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.